కదరా అడవిని చదువు చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడవిని అడిగి చూడు పదరా చిటిలో నలుము ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడవిని అడిగి చూడు పదరా చిటిలో నలుము ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా రాదురా నేను చనిపోదామని నిర్ణయించుకున్నాను రా. అవునరా, మనం ఎంత కష్టపడినా మనం బతికించరా, మనం చనిపోతాం రా. అయ్యా అయ్యా నేనేం చేస్తున్నానయ్యా, ఇలా చేయడం తప్పు. మనం లేకుండా మనిషి లేదయ్యా. ఎందుకు పక్కారా అంత పండించారు కూడా కూడి కదరా. లేదయ్యా నేను పండించి చూపిస్తాను.
నీటితో మార్చేయాలి అడవి చెట్లను పావులను అలలునైనా కనగలమా ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది కనసాగిది వీడ్కోలు కన్నీటితో మార్చేదారు అడవి చెట్లను పావులను అలలునైనా కనగలమా ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది జనని భూమి విలువ పెరిగిపోతుంది, రైతు విలువ తగ్గిపోతుంది. భూమి విలువ పెరిగిపోతుందని మనం బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే మనం ఏం తిరిగి బతుకుతాం? అందుకే ఈ రైతు తన కొడుకుని రైతు చేయాలనుకోవట్లేదు. ఇప్పటికే మన జనరేషన్కి వ్యవసాయం ఏంటో తెలియదు. ఇంకా రాబోయే జనరేషన్స్ కి వ్యవసాయం అనేది హిస్టరీ బుక్స్ లో మిగిలిపోతుంది. ఒకప్పుడు రైతు ధైర్యంగా బతికేవాడు, కానీ ఇప్పుడు రైతు భయంతో బతుకుతున్నాడు. పంట వేయాలంటే నీళ్లుంటాయో లేదో భయం, నీళ్లుంటే పంట చేతికి వస్తుందో లేదో భయం, పంట చేతికి వస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలని భయం. అదే భయంతో తను అనుకున్న ధర వచ్చినా రాకపోయినా వచ్చిన ధరకి తన పంటను అమ్మేసుకుంటున్నాడు. ఇది కొన్నవాడు మార్కెట్లో 10 ధరకు అమ్ముతున్నాడు. అంటే పండించేవాడు నష్టపోతున్నాడు, తినేవాడు అంటే మనం కూడా నష్టపోతున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఎందుకంటే మనకి రైతుకి మధ్యన ఎటువంటి సంబంధం లేకుండా బతికేస్తున్నాం కాబట్టి. రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మాత్రమే కాదు, ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కటి నాతో సహా. చూడండి నా బాబా